వర్గాలు బలమైన సామాజిక వర్గాలు అక్కడ క్రిస్టియానిటీ అంటే ఆటోమేటిక్గా ఇలా అక్కడ మన ఎన్డీఏ ప్రభుత్వం జనసేన కుటుంబంతో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కనుక కాస్త పోస్తే జాతీయవాద వాతావరణం కనపడుతుంది. ఇంకొంచెం కింద పోతే తమిళనాడు వస్తుంది. ఇలా తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే తమిళనాడులో కూడా ఇప్పుడు స్టాలిన్ మన పేరుకు కమ్యూనిస్ట్ పేరు స్టాలిన్ గారు వాళ్ళ రాష్ట్రంలో చూసినట్టయితే ఇలా హిందీ భాషను వ్యతిరేకిస్తాం. జాతీయ భాష హిందీ భాష సంస్కృతాన్ని సాంస్కృతిక లిపిని తీసుకొచ్చింది హిందీ నుంచి వచ్చింది. హిందీ అనేది మధ్యప్రదేశ్కో ఉత్తరప్రదేశ్కో మహారాష్ట్ర కొద్ది ప్రాంతాలకు సంబంధించినటువంటి భాష కాదు. జాతీయవాద దృక్పథంతో ఉండాలని హిందీ భాష అనేది సమున్నతంగా ఉంటుందని నాడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు హిందీని జాతీయ భాషగా ప్రకటించడం జరిగింది. ఇవాళ హిందీని భూషిగా చూపెడుతుంది. తమిళనాడులో కూడా ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆపోజిట్గా కూడా తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. ఇంకొంచెం కిందికి పోతే కేరళ వస్తుంది. అంటే హిందూ మహాసముద్రాన్ని అనుకున్నప్పుడు కేరళ వస్తుంది. కేరళ ఇస్లామిక్ టెరిటోరియల్గా ఆల్రెడీ మారిపోయింది కేరళ. మనమందరం అనుకుంటాం అక్కడ అత్యధిక మత మార్పులు జరిగినాయి, క్రిస్టియానిటీ పెరిగింది అనుకుంటాం. కానీ కేరళలో పెరిగింది ఇస్లామిక్ రాజ్యాంగం ప్రకటించేటువంటి దుస్థితిలో కూడా కేరళ ఉన్నాయి. ఇంకొంచెం పైకి వస్తే మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ పక్కగా వస్తే కర్ణాటక వస్తుంది. కర్ణాటకలో దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక కొత్త విధానం ఉన్నాయి. వన్ నేషన్కి మేము ఉండవు, వన్ ఎలక్షన్కి మేము రాము. ఇప్పుడు జాతీయ జెండా 3 రంగుల జెండాకి అందరూ సెల్యూట్ చేస్తారు. కానీ కర్ణాటక విషయానికి వస్తే వాళ్ళకు రాష్ట్రీయ జెండా సపరేట్ ఉంటుంది. ఆ రాష్ట్రీయ జెండా తీసేసే ప్రయత్నం చేసే వాక్యంలో భాగంగానే కన్నడ ప్రభుత్వం ఈరోజు కర్ణాటకలో మన ప్రభుత్వం కొద్ది ఓట్లతో పోయింది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఇట్లా బెదిరించి ఎన్డీఏ ప్రభుత్వం వస్తే జాతీయ పతాకాన్ని రాష్ట్ర జాతీయ పతాకాన్ని తీసేస్తారు. అది దేశం ఉన్న తర్వాత ఒకే జెండా ఉండాలని రాష్ట్రీయ జెండా ఎట్లా ఉంటుంది, అది కేరళ యొక్క పరిస్థితి. ఇంకొంచెం పైకి వస్తే మహారాష్ట్ర వస్తుంది. మహారాష్ట్ర మీరు నమ్మని నమ్మకూడదు దక్షిణాసియా నుంచి అటు కొలంబియా అమెరికా దక్షిణ ప్రాంతం దక్షిణ అమెరికా వరకు కూడా ఒక మాఫియాను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఇస్లామిక్ మాఫియాను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఏదైతే ఉందో అది మహారాష్ట్రలో కూడా సముద్ర స్థితిలో కూడా ఉచ్చ స్థితిలో కూడా మాఫియా రన్ అవుతా ఉంది. ఈ అన్ని పరిస్థితుల్లో కూడా ఈ ఎంత దుస్థితిలో కూడా కారణం గత 60 సంవత్సరాల గత పాలకులు ఏదైతే చేశారో ఆ నష్టాన్ని ఈరోజు మనం పూడ్చుకోలేని దుస్థితిలో కూడా ఉన్నాం. ఈ పరిస్థితిలో కూడా మన భవిష్యత్ తరాలను ఇవ్వాలని భవిష్యత్ తరాలకు ఒక మంచి స్వరాజ్యాన్ని చేయాలనే లక్ష్యంతో వన్ నేషన్ ఎలక్షన్ 1976 తర్వాత మొరార్జీ దేశ ప్రభుత్వంలో కూడా నాటి జనసంఘ్ ఏదైతే ఉందో